మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుని వారు ముట్టడించారు. ఆశా వర్కర్లు ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయాలని వారు ప్రధానంగా కొన్ని డిమాండ్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు చెప్పండి ప్రదీప్, వారి డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధానంగా డిమాండ్కు సంబంధించినటువంటి సిఐటియు ఆధ్వర్యంలో ఎలాంటి డిమాండ్లతో వారు ధర్నా చేశారు? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే సిఐటియు ఆధ్వర్యంలో సపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా తమ ప్రజలకు సేవ చేస్తున్నామంటూ, అయితే ఎక్కడ వేసిన గొంగడి అట్లాగే ఉందంటూ అన్ని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సంఘాలకు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ తమను విస్మరించిందని కూడా వాళ్ళు విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 18,000 ఫిక్స్ శాలరీతో పాటు తమకు ఏదైతే 32 రిజిస్టర్లు వాళ్ళే సప్లై చేయాలంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లాగే ఏదైతే ప్రసూతి సెలవులతో పాటు 2021 సంవత్సరంలో ఏదైతే పిఆర్సి పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కూడా ఇవ్వాలంటూ, ఏదైతే లెప్రసీ తర్వాత టీబీ తర్వాత కంటి వెలుగు సంబంధించిన పెండింగ్ బిల్ బకాయిలను కూడా తమకు చెల్లించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే తాము ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఏదైతే వైద్య సిబ్బందికి కూడా అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తూ ఉన్నామంటూ తమ సమస్యలు ఎక్కడికక్కడ చాలా సంవత్సరాలుగా తమ పెరిగిన ఏదైతే నిత్యావసర సరుకుల దృష్ట్యా తమకు కూడా ఫిక్స్డ్ శాలరీ 18,000 చెల్లించాలంటూ కూడా వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ధర్నా నిర్వహించారు. అంటే ప్రధానంగా వారి డిమాండ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ అందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈ ముట్టడించిన నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వారు వచ్చి ఏమైనా సమాధానం చెప్పారా? అయితే జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందుబాటులో లేకపోవడంతో తమ ప్రతినిధులతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామంటూ, అట్లాగే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కూడా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా మీ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేస్తామంటూ కూడా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ధర్నానైతే విరమించిన సందర్భం ఉంది. అయితే ఈ రకంగా గత కొన్ని రోజులుగా ఏదైతే తమ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి తమను ఇబ్బందులు పరిస్థితున్నట్టు కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు. ఏదైతే నిత్యావసర సరుకులు గతంలో కంటే 2-3 పెరిగిన దృష్ట్యా తమ జీతాలు తమకు ఏమాత్రం సరిపోవడం లేవంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించు ఫిక్స్డ్ శాలరీతో పాటు తమ డిమాండ్లు ఏదైతే కోరామో అవి నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు.